అబగట్ల రోడ్లో నుంచండి మొత్తం 2 డేస్ నుంచి ఇదే పరిస్థితి. కానీ ప్రభుత్వం చేయగలిగింది మొత్తం చేస్తున్నా సరే లోనకొచ్చి ప్రతి ఇంటికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మెయిన్ రోడ్డు వరకు మాత్రం చాలా వరకు అడిగి ఇస్తున్నారు. హెల్ప్ అయితే బాగానే చేస్తున్నారు, కానీ లోన్ ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇదిగా ఉంది. కానీ ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆహార పొట్లాలు విద్యుత్ తెచ్చుకోవడం కానీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కొంతవరకు సేఫ్గా ఉన్నారు. కానీ ఫస్ట్ డే మాత్రం బాగా ఇబ్బంది పడ్డారండి. తర్వాత నుంచి మాత్రం గవర్నమెంట్ బాగానే చేస్తుంది. కానీ వాళ్ళు చేయగలిగినంత వరకు ఎంతవరకు మునిగిపోయింది అంటే మీరు మొత్తం మాకు షాపుల వరకు నడుము లోతు పైకి వచ్చేసిందండి. అంటే మేము ఫస్ట్ ఫ్యామిలీ నుంచి రక్షించుకోవడానికే చూసాం, కానీ లోన షాపులో ఐటమ్లు కానీ ఏం తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా కొద్దిగా ఏదైతే తీయగలిగాం, కానీ మొత్తం అయితే మొత్తం తీయలేకపోయాము. పిల్లల్ని రక్షించుకోవడానికి కుటుంబాన్ని రక్షించుకోవడానికే సరిపోయింది మొత్తం అంతా. ఈలో మీలు ఎక్కడ ఉంటుంది మాది లోపలే సార్. అది సెల్ఫ్లో ఉన్న వరకు తీయగలిసాం, లోపల ఉన్నవి ఏం తీయలేకపోయాం. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోతే చాలు. అదే కానీ స్టాక్ ఈ రోజు కాకపోతే రేపో ఏదో చేసుకున్నాం. ఫస్ట్ ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలి. అది ఫుడ్ కోసం మెయిన్ ప్రాబ్లం సార్. ఇచ్చేవాడికి దొరికేవాడికి దొరికి వాడు బయట అమ్ముకుంటున్నాడు, కానీ మాలాంటి వాళ్ళ దగ్గర రాలేదు సార్. అట్లా అయిపోయింది సార్. మెడదాకా వచ్చినాయండి, ఇక్కడ మెడదాకా ఉన్నాయి ఏంటి. తర్వాత ఆదివారానికి మెడదాకా ఉన్నాయి. నెక్స్ట్ సోమవారానికి కొద్దిగా నడుము దాకా దిగినాయండి. ఇప్పుడు పర్లా నిన్నటి కంటే ఇప్పటికి చాలా బెటర్గా. సో అమ్మ ఎక్కడ ఉంటుంది మీలు లోపలనే సెంటర్ అండి వినాయకుడి. సో మొత్తం మునిగిపోయిందా? మునిగిపోయిందండి, కింద ఫ్లోర్ అంతా మునిగిపోయింది. సో పిల్లలందరినీ తీసుకొస్తారు ఇట్లా బండి మీద. సో అంటే అందరికి సహచర్యలు అందుతున్నాయి కదా అమ్మ? ఓకేనండి, ఫుడ్ అవి బాగానే పంపిస్తున్నారు. అదే కరెంటును వాటర్ లేక పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉండి వెళ్ళిపోతున్నాం. సో మీరు సండే నుంచి కూడా లోపలే ఉన్నామండి. ఓకే. సో పిల్లలందరూ చదువుకుంటున్నారా మంచిగా? చదువుతున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు మరి? ఇక్కడికి వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్. ఓకే. మరి మీ సొంత ఇల్లు అంతా కూడా ఇక్కడనే ఉంటుంది కదా? అంటే కొంతమంది ఉన్నారండి, మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఉన్నారు. పిల్లలకి మళ్ళీ హెల్త్ ఇబ్బంది అవుతుందేమోనని వెళ్తున్నాం వాటర్. ఇప్పుడు ఎంత ఈ రోజు ఇక్కడికని చెప్తున్నారు, ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం అనమాట. ఎటువంటి సహాయం వరకు బ్రిడ్జ్ వరకు వస్తుంది, కానీ లోపలికి రాలేరు. వాళ్ళు ఏం చేయలేరులేండి. వీళ్ళు ఉన్నారంటే మనుషుల్ని వాళ్ళని వీళ్ళని మాత్రం పడల మీద తీసుకొస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. కాకపోతే మెయిన్ రోడ్లకు పర్లేదండి, లోపల చాలా సందులు ఉన్నాయి. ఆ సందులోకి పాపం ఇప్పటికి కూడా పాల ప్యాకెట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట. అందరూ ఆ బురదని లోపల నుంచి పాములు ఉన్నాయి. ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. పాములు, పెద్ద పాములు అనమాట. ఒక 6 అడుగులు 7 అడుగులు పాములు ఉన్నాయి మా ఇళ్ళ వైపు అనమాట. మెయిన్ రోడ్లకే పాములు వచ్చినట్టు చాలామంది అసలు ముసలోళ్ళు ముత్తగా అసలు బయటకు రాలేకపోతున్నారు. అలాగే ఉన్నారనమాట. వాళ్ళకి భోజనం కానీ టిఫిన్ కానీ అందించాలని కోరుకుంటున్నాం అనమాట. ప్రభుత్వాన్ని ఈ విధంగా సాయం కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. సో అన్న ఎక్కడి నుంచి వస్తారు మీరు? సిగ్నగర్ లోపల నుంచి అన్న. సింగనగర్ నుంచి. సో చిన్న పాపను ఎత్తుకున్నారు. మరి ఎన్ని రోజులు అవుతుంది మీరు లోపల? మేము 4 days అవుతుంది. 4 days. days. సో అప్పటి నుంచి కూడా ఇల్లు మొత్తం మునిగిందా మీరు? మునిగిందన్న. ఫస్ట్ ఫ్లోర్ వరకు అంటే సగం వరకు వచ్చేసింది. సామాన్లే కానీ ఫుడ్ ఐటమ్స్ మొత్తం పాడైపోయి. సో మరి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ప్రెసెంట్ బయట ఎక్కడైనా అన్నారు అక్కడికి వెళ్దాం అని చూస్తున్నాం. సో ఓకే అమ్మ. ఇంకా డాక్టర్స్ ఎవరు రారుగా, ఫుడ్ అది ఇస్తున్నారు కానీ డాక్టర్స్ ఎవరు ఇంటి వరకు రారుగా. సో మరి తీసుకెళ్ళాలిగా. మేమంటే ఎలా ఉంటాం, చంటిపిల్లలు కరెంట్ లేదు, వాటర్ లేదు, మెడికల్ పరంగా అయితే ఏ హెల్ప్ లేదు. అందుకే ఇంక వెళ్ళిపోతున్నాం. ఉండి పిల్లలు ఉండలేకపోతున్నారు. మేమంటే ఎన్ని రోజులు ఎలా అన్నా ఉన్నాం, కానీ పిల్లలు ఉండలేరుగా. సో ఇంకా రెయిన్ కోట్ స్వెటర్లు అవన్నీ వేసుకొని వెళ్తున్నాం. సొంత ఇంటిని అన్నీ కూడా మునిగిపోయాయి. రెంటెడ్ హౌసే మొత్తం అన్నీ పోయినాయి. ఎవరు ఏ హెల్ప్ చేయరు. మాటలు చెప్తారు కానీ ఎవరు వచ్చి ఏ హెల్ప్ చేయరు. జీవితం మళ్ళీ చేస్తారు కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్ని మొదలు పెట్టాలి. ఏమైనా హెల్ప్ ఏమైనా వస్తే బాగుంటది అంతే. మాది బాంబే కాలనీ అండి. ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ మాత్రం ఎటువంటి క్వశ్చన్ అయినా ఏది అబ్జెక్షన్ చేయట్లేదు. వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, ఎవరి దగ్గర లేదు. ఎన్డీఆర్ఎఫ్ ఓన్లీ. చంద్రబాబు నాయుడు గారు కానీ బొండ ఉమా గారికి మొత్తం అంతా ఫేవర్ చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే బోట్లు పని చేయట్లేదని చెప్పి వాళ్ళు తిరగడమే చూస్తున్నారు. మీరు కావాలంటే లైవ్లో చూసుకోండి. అదిగోండి చూడండి ఎంతమంది పసిపిల్లలతో నడుచుకుంటూ వెళ్తున్నారు. దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని, ఈ చంద్రబాబు నాయుడు గారు అంత ఫేవర్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా అయినా కొద్దిగా కరుణిస్తే సరిపోయిద్ది. భోజనం తీసుకెళ్ళడానికి కూడా లేకోకుండా చూడండి ట్రాక్టర్లు ఎలా తీసుకెళ్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ మొత్తం అంతా అలాగే తిరుగుతున్నారు. అదిగో చూడండి, ఒక బోటు పని చేయట్లేదు అంటున్నారు. 7 బోట్లు అక్కడ పెట్టుకుంటున్నారు. అమౌంట్లు వసూలు చేస్తున్నారు. మనిషి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు అడగండి, ఎంక్వైరీ చేయండి, ఎవరైనా ఎంక్వైరీ చేయండి.